ఆయన కార్యములు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ఎదినాన నీ బిడ్డలముగా తండ్రి నీ బందగా నీ వైపు చూస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎక్కడి నుంచి నాయన దేవా ఈ మాటలు వింటున్నారు, వీక్షిస్తున్నారు. తండ్రి నాతో మాతో వారందరితో ప్రభా మాట్లాడమని, ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. ఓ తేఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత 5వ వచనం. యోహాను నీరుతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందెదరను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనంలో అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటా భూమికి అంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆమేన్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటన బూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుని సంగమా, మనము యేసుక్రీస్తుకు రాకడకు సమీపమైన కాలంలో, అంత్య దినాలలో మనం ఉన్నాం. అయితే అపోస్తలుడైన పౌలు ఆ దినములలోనే ఆయన బోధనలో అంటున్నాడు, మేము అనేకుల వలె కలిపి చెడిపేటి బోధన మేము చేసేవారము కాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఆ దినములలోనే అనేకులు కలిపి చెడిపేవారుగా తయారయ్యారట. మరి ఈ దినములో అయితే బహువిస్తారమైపోయారు. నిజంగా వాక్యం కరువై కాలం వచ్చింది అంటే ఇప్పుడు నిజంగానే వాక్యం కరువుగా ఉంది. ఎందుకంటే సత్యం బోధించేవారు కరువుగా ఉన్నారు, సత్యం మాట్లాడేవారు కరువుగా ఉన్నారు. కల్పనా కథలు చెప్పేవారు కొందరైతే బైబిల్లో ఉన్నటువంటి సత్యవాక్యాన్ని వక్రబుద్ధితో వక్రీకరిస్తూ బోధించే వాళ్ళు మరికొందరు తయారయ్యారు. అయితే ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మను గురించి అభ్యంతరముగా, ఆటంకముగా, పరిశుద్ధాత్మ విషయమై సందేహము కలుగు విధముగా అనేకులు బోధకులు ఈ మధ్య కాలంలో క్రైస్తవ సమాజములో తిరుగుతున్నారు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో అంటున్నాడు, మీరు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక అంటే అప్పటి వరకు వారు శక్తిహీనులా అంటే అవును, నిజమే, శక్తిహీనులే. అప్పటి వరకు వారు శక్తిహీనులే. ఆ తరువాత వారు శక్తి నొందువారు అవ్వబోతున్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసినట్లయితే, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం. చాలు. నేను నీళ్ళలో నీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిజం ఇచ్చును. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు శరీరధారిగా. అంటే శరీరాన్ని కలిగి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించారు, నివసించారు.
అయితే అందులో 30 సంవత్సరాల వయసు వరకు ఆయన ఎక్కడ కనపడలేదు. మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. 12 సంవత్సరాల వయసు అప్పుడు ఒక్కమారు మాత్రం దేవాలయంకు వెళ్ళి వచ్చినప్పుడు ఒక మాట ఆయన గురించి మనకు కనపడుతుంది. ఆ తర్వాత మరొక మాట లేదు. అయితే ప్రియ దేవుని సంగమా, ఆయన 30 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన బాప్తిజం పొందుటకు వెళ్తున్నాడు. ఆయన బాప్తిజం పొందుటకు వెళ్తున్నాడు. బాప్తిజం ఆయన పొందిన సమయాన 21వ వచనంలో, లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీద దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము. ప్రియ దేవుని సంగమా, అప్పటి వరకు ఏ విషయంలోనైనా ఆకాశము నుండి ఒక శబ్దం వినపడిందా? లేదు. అదే ఆ సమయమే. అప్పటి వరకు ఎవరి విషయంలోనైనా ఈ మాట చెప్పబడిందా? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని చెప్పబడిందా? లేదు. అయితే ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్ళలో దిగి బాప్తిజం పొందారో, బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు, జాగ్రత్తగా వినండి, బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత వయసు ఆయనది? 30 సంవత్సరాల వయసు. 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరని 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గల్లేకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా. 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూసారా, 30 సంవత్సరాల కాలము ఆయన మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన బాప్తిజం పొందిన తర్వాత ఆకాశము తెరవబడిందో, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీద దిగడం జరిగిందో, ఆ తర్వాత ఆ పిమ్మట ఆయన విధానము పూర్తిగా మారిపోయింది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత అరణ్యంలోకి నడిపింపబడుతున్నాడు. దేవుని సంగమా, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ చేత అరణ్యంలోకి నడిపింపబడుతున్నాడు. తర్వాత 14వ వచనంలో చూసినట్లయితే, యేసు ఆత్మ బలముతో గలీలయకు యేసు ఆత్మ బలముతో అంటే ఆయన గురించి రాయబడుతుంది. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం లేదు. పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం లేదు. అతని తల్లిని కలవడానికో, సోదరులను కలవడానికో, తన ఊరి వారిని కలవడానికో, సరదాగా ఒక పూట 2 పూటలు గడపడానికో అతను వెళ్ళడం లేదు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడో, ఎప్పుడైతే ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని శబ్దం వినపడిందో, అటు పిమ్మట ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి, ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలీలయకు తిరిగి వెళ్ళెను. ఆత్మ బలముతో ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన ఆత్మ బలముతో వెళ్ళినప్పుడట ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్.
ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన 30 సంవత్సరాలు సాధారణమైన మనిషిలాగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అతి సాధారణమైన వ్యక్తిలాగా ఆయన జీవించారు. 30 సంవత్సరాలు ఒక దిగువ మధ్య తరగతి ఒక వడ్రంగి ఇంట్లో ఆయన సాధారణమైన మనిషిలాగా ఆయన జీవించాడు. ఆయన తల్లికి కుమారుడిగా ఉన్నాడు, ఒక తండ్రికి కుమారుడిగా ఉన్నాడు, ఒక చెల్లెళ్లకు అన్నగా ఉన్నాడు, తమ్ముళ్లకు అన్నగా ఉన్నాడు, ఒక గ్రామంలో ఒక యవ్వన బిడ్డగా ఉన్నాడు. అతను కేవలము ఒక సాధారణమైన పౌరుడిలాగా, సాధారణమైన మనుష్య కుమారుడిలాగా ఆయన 30 సంవత్సరాలు జీవించాడు. ఆయన మనుషుల దయలో వర్ధిల్లాడు, ఆయన దేవుని దయలో వర్ధిల్లాడు. ఎప్పుడైతే ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళాడో, ఎప్పుడైతే ఆయన నీటిలో బాప్తిజం పొంది ఉన్నాడో, అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన చేసుకోగానే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఆయన మీద దిగడం, పావురం వలె దిగడం జరిగింది. ఆయన వెంటనే ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడుతున్నాడు. ఆయన ఇంటికి నడిపింపబడలేదు, ఆయన స్నేహితుల యొద్దకు నడిపింపబడలేదు, ఆయన బంధువుల యొద్దకు నడిపింపబడట్లేదు, ఆయన తోడబుట్టిన వారి దగ్గరికి నడిపింపబడట్లేదు. ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, ఆయన అరణ్యంలోకి నడిపింపబడుతున్నాడు. ఆయన ఆత్మ బలముతో కదులుతున్నాడు, ఆయన ఆత్మశక్తితో కదులుతున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రత్యక్షత ప్రభు అంటున్నాడు, అపోస్తులతో అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక. ఎట్లాగయ్యా అంటే, ఒక్క దినాన నేను ఆ అనుభవము గుండా నడిచిన వాడనే. ఆమేన్. ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. దేవుని సంగమా, పరిశుద్ధ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు సాక్ష్యమిస్తున్నాడు. నేను ఒక దినాన మీలాంటి వాడనై, నేను ఒక మనుష్య కుమారుడినై, నేను ఒక దాసుని స్వరూపము ధరించిన వాడనై, నేను ఒక మాదిరి అయిన క్రమములో యోర్దాను నదిలో ఇదిగో నేను బాప్తిజం పొందినప్పుడు, ఇదిగో నేను ప్రార్థన చేయుచుండగా, ఇదిగో ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె నా మీద దిగినప్పుడు, ఇదిగో నేను శక్తి చేత నింపబడ్డాను. నేను ఆత్మ బలము చేత కదలడం ప్రారంభించాను. ఆత్మ బలముతో, చెప్పండి, ఆత్మ బలముతో. ఇది అధికారానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. సమాజ మందిరంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన బోధ చేయడం మొదలుపెట్టాడు. సమాజ మందిరాల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు వారికి, యూదులకి వాక్యం బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏమిటి ఈయన బోధ? అధికారంతో కూడి ఉన్నది. ఈయన బోధ ఏమిటి? అధికారంతో ఉంది. అక్కడ అధికారంతో ఉన్నది అన్నమాట అక్కడ ఆయన బోధకు మాత్రమే ఆశ్చర్యపడి కాదు ప్రియ దేవుని సంగమా, ఆయన అధికారంతో బోధిస్తున్నాడు, ఆయన అధికారంతో వివరిస్తున్నాడు, ఆయన అధికారంతో హెచ్చరిస్తున్నాడు. అయితే అదే అధికారంతో అక్కడ ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలను గద్దించి వెళ్ళగొడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి రోగులను స్వస్థపరుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి దురాత్మ చీకటి శక్తులను గద్దించి వెళ్ళగొడుతున్నాడు. అక్కడ చూసినట్లయితే అపవాది రాజ్యమును వెళ్ళగొడుతూ దేవుని రాజ్యమును ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఈరోజు మనము ఈ అంత్య దినాల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ అనుభవము ఏమాత్రము కూడా అనేకులకు ఆసక్తి లేదు. ఆ అనుభవం గుండా అనేకులకు ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే, అనేక బోధకులు పరిశుద్ధాత్మను గురించి వారు విశ్వసించడం లేదు, వారు నమ్మడం లేదు, వారు బోధించడం లేదు. మేము నమ్ముతున్నామంటారే కానీ ఆయన కార్యాలను వివరించరు. మేము నమ్ముతున్నామంటారే కానీ ఆయన కార్యాలను అనుభవించరు. మేము నమ్ముతున్నామంటారే కానీ ఆయన కార్యాలను ఆస్వాదించరు. సంఘములో ఆయన కార్యాలను జరగనివ్వరు.
ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనం చదువున్నాను. 7వ వచనం. వారు ఈ మాటలు విని హృదయం నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతుమని పేతురును పరమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆమేన్. ఇది ఎవరెవరికి కావాలి? క్రీస్తును వెంబడించు ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధాత్మ అను వరము కావాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. 16వ వచనం నుంచి చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఇది నమ్మిన వారి వలన, సేవకుల వలన? నమ్మిన వారి వలన. బైబిల్లో తప్పు రాశారు, అక్కడ సేవకులను రాయాల్సింది. నమ్మిన వారి వలన కదా. మరి ఇప్పుడు సంఘాల్లో ఎక్కడ ఎలా ఉంది? సేవకుల వలన అని రాసినట్టే జరుగుతుంది. నమ్మిన వారి వలన జరుగుతుందా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అవేవనగా నా నామమున, మొట్టమొదటిది దయ్యాలు వెళ్ళగొట్టడం, రెండవది ప్రైజ్ ది లార్డ్. అంటే ఇవి అదేంటది? ఆ బోధ ఏంటి? విచిత్రమైన బోధ. కొత్త భాషలేంటి? అన్య భాషలేంటి? అవేవి లేవు. దయ్యాలేమిటి? అవేవి లేవు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ భ్రష్టులు? ఏ బోధ పట్టుకొచ్చారు సంఘంలోకి? యేసుక్రీస్తు బోధలో నుంచి కాని బోధ ఎక్కడ దొరికింది వీళ్ళకు? యేసుక్రీస్తు ప్రభువారి బోధలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఇది, మీరు సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అవేవనగా నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలను మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. ఇది ఎవరు చెప్పింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు. అందుకే సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కసారి నీ చేయి పెట్టయ్యా, ప్రైజ్ ది లార్డ్, ఒక్కసారి. యాక్చువల్గా బైబిల్ ఏమని సెలవిస్తుందంటే అందరి మీద చేతులు ఉంచొద్దు, దైవజనుడు నడిపింపును బట్టి చేతులు ఉంచుతాడు. కానీ ఒక మిత్రుడు, ఒక సోదరుడు వచ్చేవాడు, అయ్యా నా మీద నెత్తి మీద చేయిపెట్టి మీరు ప్రార్థన చేయాలనేవాడు, నా తల మీద చేయిపెట్టి అనేవాడు. తల మీద చేతి పెట్టించుకుని మాత్రమే ప్రార్థన చేయించుకుంటాడు అతను. అంటే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ సెలవిస్తుంది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురు. తల మీదే అక్కర్లా, రోగుల మీద చేతులుంచినప్పుడు. ఈ తల మీద పెట్టడం కొరకు ఏంటంటే అది హస్త నిక్షేపణ. ఆ కార్యక్రమం వేరు, ఆలోచనే వేరు. అయితే ప్రియ దేవుని సంగమా, నూనె రాసి ప్రార్థన చేయటం ఇది బైబిల్ గ్రంథంలో ఉంది. అపోస్తులు బోధలో 2 మార్లు వారు ప్రస్తావించారు. సంఘ పెద్దలు వెళ్ళాలి, రోగులైన వారి దగ్గరికి నూనె రాసి ప్రార్థన చేయండి. ఇదంతా కూడా ప్రభువు పరిచర్యలో ఇది నియమించబడింది. ప్రైజ్ ది లార్డ్. అంతేకాని మరొక పరిచర్యలో నుంచి వచ్చినవి కావు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు శిష్యులతో, మీరు పరిశుద్ధాత్మను పొందుదురు, మీరు పరిశుద్ధాత్మను పొందుదురు, అప్పుడు మీరేమవుతారు? శక్తివంతులు. హల్లెలూయా. ఏమవుతారంట? శక్తివంతులు అవుతారంట. ఆమె అప్పటి వరకు బలహీనుల అయ్యేవారు అంటే ఎస్, బలహీనులే.
బలహీనులే. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొన్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడును నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము మీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్లి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురు జాలరుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పేతురు ఎవరు? జాలరుడు, చేపలు పట్టుకునేవాడు, జాలరుడు. ఈ చేపలు పట్టుకునేటటువంటి పేతురును, సీమోనును యేసయ్య నిన్ను మనుషులు పట్టుకునే జాలరిని చేస్తాను, సీమోను నన్ను వెంబడించు, నీవు మనుషులను పట్టు జాలరివి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినప్పుడు ఈ సీమోను, ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. 3.5 సంవత్సరాలు పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. 3.5 సంవత్సరాలలో లెక్కకు మించిన సూచక క్రియలు, లెక్కకు మించిన అద్భుతాలు, మహత్కార్యాలు ఎన్నో 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 అనంతం. ఎన్ని చూశారో యేసయ్య ద్వారా. యేసయ్య పక్కనే ఉన్నారు. యేసయ్య భోజనం చేస్తున్నది భోజనం చేశారు. యేసయ్య పానం చేస్తున్నది పానం చేశారు. యేసయ్య అక్కడ బల్ల మీద పడుకున్నాడంటే అక్కడ పక్కన వాళ్ళు పడుకున్నారు. యేసయ్య అక్కడ కొండపైన ప్రార్థన చేసుకుంటున్నాడంటే ఆ కొండ మీద ఒక పక్కన వాళ్ళు కూర్చొని ఆ ప్రార్థనను చూసేవారు, ఆ ప్రార్థనలు ఏకీభవించారు. ఇలాగా ఎంతో గొప్ప సంబంధం, ఒక మంచి అనుబంధం ప్రభువైన యేసుక్రీస్తు వారితో. అయితే ఆయన చెప్పిన బోధలన్నీ విన్నారు, అన్నీ చూశారు, అన్నీ నమ్మారు, ఆయనను వెంబడించారు వెంబడించారు వెంబడించారు. అద్భుతాలు వీళ్ళు కూడా చేశారు కొంతకాలం. ప్రభు ఒకానొక సమయాన్ని అధికారం ఇచ్చి పంపించాడు. ఆ దినాలలో ఆయన శిష్యులలో కూడా కొందరు స్వస్థతలు, అద్భుతాలు, దయ్యాలను వెళ్ళగొట్టడం చేశారు. ఒకానొక సమయంలో వెళ్ళగొట్టలేకపోయారు. అయితే ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడో ఆ తరువాత పరిస్థితి మారింది. ఎప్పుడైతే ఆయన బంధింపబడ్డాడో, ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడుతున్నాడో ఆ సమయంలో ఈ శిష్యులు అనే వారందరూ చెదిరిపోయారు. గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు ఏమైనాయి? చెదిరిపోయినాయి. ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయో గొర్రెలు చెదిరిపోయినాయి. ఈ చెదిరిపోయిన గొర్రెలలో ఒక శిష్యులలో ఒక శిష్యుడు, ఒక గొర్రె అయిన గొర్రె పేతురు కూడా బాధపడ్డా, పశ్చాత్తాపడ్డా. 3 మార్లు అబద్ధం ఆడానని బాధపడ్డాడు, పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడ్డాడు. 3 మార్లు అబద్ధం ఆడానని, 3 మార్లు అబద్ధం ఆడితే కానీ కోడి కుయ్యది పేతురు అంటే అది జరిగింది. అదంతా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కదా. మరి మా భవిష్యత్తు విషయం కూడా ఆయన చెప్పినట్టు జరుగుతుందని మౌనంగా పేతురు, ఇవి శిష్యులు, కడమ శిష్యులు ప్రార్థనలో ఉండలేదు వీళ్ళు. ఓ సంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థనలో ఉండలేదు. ఈయన సమాధి చేయబడిన తర్వాత ఇక మాకు ఎవరున్నారు? మాకు దిక్కేంటి? మా పరిస్థితి ఏంటి? ఎటో ఒకటి వెళ్ళాలి, ఏదో ఒకటి చేసుకోవాలి అని ఏం చేశాడు ఈ పెద్ద ఆయన మహానుభావుడు? ఈ పెద్ద ప్రధానమైనటువంటి శిష్యులలో మొదటివాడు పేతురు ఏం చేశాడంట? అయ్యా సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను చేపలు పట్టబోతున్నాను రాత్రిపూట అంటే మరి మేమేం చేస్తాం? నువ్వు మొదటి శిష్యుడు యేసయ్యకి, ఆయన లేడు, ఆయన వెంట ఉండేవాళ్ళం. మన పని వేరు, మన కార్యక్రమాలు వేరు. గత కొద్ది సంవత్సరాలుగా మన అనుభవాలు మొత్తంగా వేరు. ఇప్పుడైతే ఆయన లేరు కదా, మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం? నేనైతే చేపలు పట్టబోతున్నాను అంటే
మేము నీ వెంట వస్తామయ్యా. మరి మేమేం చేస్తాం? మాకు వేరే పని ఉందా? మేము నీతో పాటే. వెళ్ళారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళి విస్తారమైన చేపలు పట్టారా? లేదు, ఏమీ దొరకలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దొరకదు. అది దేవుడి సంకల్పం, దేవుడి చిత్తం, దేవుడి ఏర్పాటు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడి ఉద్దేశం నీ పట్ల ఒకటి ఉన్నప్పుడు, దేవుని సంకల్పం నీ పట్ల ఒకటి ఉన్నప్పుడు, దేవుడి ఆలోచన నీ పట్ల ఒకటి ఉన్నప్పుడు, నువ్వు వేరొకటి చేసినప్పుడు అది ఫలించదు. నువ్వు వేరొక దారిలో వెళ్ళినప్పుడు అది 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 వర్ధిల్లదు, వర్ధిల్లనివ్వడు. అందుకే చెప్పబడుతుంది, గాయము చేయువాడను నేనే, గాయము కట్టువాడను నేను. ఎందుకు గాయం చేస్తాడో తెలుసా? ఎప్పుడు గాయం చేస్తాడో తెలుసా? ఇదిగో ఇలాంటి సమయాలు ఉన్నప్పుడే. పేతురుకి నిజంగా చెప్పాలంటే గాయం చేయలేదు, కానీ లోటు మిగిల్చాడు. ప్రైజ్ ది లార్డ్. లోటు మిగిల్చాడు. అదే నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పిన యోనాకు గాయం కాదు, ఒక గట్టి దెబ్బే కొట్టాడు. యోనా, నేనేవే పట్టణానికి వెళ్ళినానా? అక్కడికి వెళ్ళి ఆ పట్టణం అంతా పాపంతో పట్టబడింది. ఇగో నేను చెప్పిన మాట చెప్పేసిరా, హెచ్చరించరా అంటే, ఎందుకయ్యా నేను వెళ్తాను వెర్రోడ్లాగా, నేను నామం పేరిట హెచ్చరిస్తాను, వాళ్ళు పశ్చాత్తాపడతారు, నువ్వు క్షమిస్తావు. ఇంతకు మించి ఇంకేమైనా జరుగుతుందా? ఇది నాకు ముందు నుంచి తెలిసిందే. వాళ్ళు పాపులు, వాళ్ళు పాపిష్టి జనం, వారు సావవలసిందే, నేను అటు వెళ్ళను అనుకొని మనోడు ఏం చేశాడు? మహానుభావుడు యోనా గారు తర్షీషు ఓడెక్కాడు. ఒరే నాయనా, నిన్ను సృష్టించింది నేను, ఆ జనమును సృష్టించింది నేను, ఈ దేశాలు, ఈ పట్టణాలు, ఈ సృష్టిని చేసింది నేను. నా మాట వినవలసిన వాడివే నువ్వు తప్ప, నీవంటూ ఒక ఆలోచన చేయగలిగిన వాడివి నువ్వు కాదు అని దేవుడు చెప్పకనే చెప్పాడు యోనా ద్వారా మనకు. ప్రైజ్ ది లార్డ్. యోనాతో ఏం మాట్లాడలా. యోనా, ఎందుకు యోనా అటు వెళ్తున్నావు? ఎందుకు యోనా ఇటు వెళ్తున్నావు? తర్షీషోడ ఎందుకు ఎక్కుతున్నావు? యోనా, యోనా తర్షీషోడ ఎందుకు ఎక్కుతున్నావు? ఇటు రా యోనా. ఇలా ఏం అడగలా. వస్తే బతుకు, లేదంటే చావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులకు ఇలాగే ఉంటుంది. నిజం, ఇది నమ్మాలి మీరు. దేవుడి సేవకులకు ఇలాగే ఉంటుంది. నేను సంఘ పరిచర్య ప్రారంభించడానికి ముందు సుమారు ఒక 10 సంవత్సరాల సేవానుభవం ఉంది నాకు. అయితే అదంతా కూడా గెస్ట్ స్పీకర్గా వెళ్తున్నాను, తిరుగుతున్నాను, ఎక్కడెక్కడికో వెళ్ళొస్తున్నాను. కానీ ఇక్కడ సంఘ పరిచర్యకు పిలుస్తుంటే మాత్రం ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు, పెద్ద కుటుంబము, బాధ్యతలు ఉన్నాయి అని దాటేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడిలోకి ప్రభు నన్ను తీసుకెళ్ళాడంటే, ఒకటి, నా పని చేస్తావా లేదంటే నా దగ్గరికి వస్తావా? ప్రైజ్ ది లార్డ్. నా అంతరంగంలో జరిగిన ఒత్తిడి, నా పని చేస్తావా లేదంటే నా యుద్ధకు వస్తావా అనే ఒత్తిడిలో నేను అనుభవం పొందాను, ఆ ఒత్తిడికి గురయ్యాను. ఇక్కడ యోనాను చూసినట్లయితే దేవుని సంగమా, వెళ్తూ ఉన్నాడు తర్షీషుకి. యోనాతో మాట్లాడలేదు, యోనాని హెచ్చరించలేదు, యోనాను పలకరించలేదు. ఎక్కడ కదలిక చేయాలో అక్కడ కదలిక చేశాడు. యోనా నిమిత్తం సముద్రంలోనే అలజడి ప్రారంభమైంది. ప్రియదేవుని సంగమా, ఒక్క మాట చెప్పనియండి మీతో. ఒక్క యోనా కోసం సముద్రంలో అలలు రేపితే, గాలి వానలు రేపితే, పెద్ద ఓడ మునిగేటట్టు గందరగోళం సృష్టించగలిగితే, అదే ఒక్క యోనా లాంటి ఒక భక్తుడి కోసం సముద్రంలో అలలను ఆర్పడా? హల్లెలూయా. అలజడిని ఆర్పడా? దేశంలో తుఫానులు ఆర్పడా? సునామీలను ఆర్పడా? ఆర్పుతాడు. ఎస్, ఆర్పుతాడు. దేవుని సంగమా, దేవుడి దృష్టిలో నువ్వు మిక్కిలి విలువైన వాడివి, మిక్కిలి విలువైన దానివి. యోనా నిమిత్తమే ఆ ఓడ ప్రయాణిస్తున్న సముద్రంలో గందరగోళం సృష్టింపబడింది. చివరిగా తెలిసింది, దీనికి కారణం ఈ మహానుభావుడైన యోనా అని.
ఎత్తి పడేశారు సముద్రంలో. ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ చేప. అలా యోనాను మింగి అలా అలా ఏదో పిక్నిక్ తీసుకెళ్తున్నట్టు, ఏదో టీచర్లు స్టూడెంట్ని తీసుకెళ్తున్నట్టు, ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు, ఏదో ప్రత్యేకమైన వాహనంలో తీసుకెళ్తున్నట్టు యోనాను ఒక తిమింగలం, ఒక చేప అలా తీసుకుని వెళ్తుంది. అక్కడ మొరపెడుతున్నాడు మహానుభావుడు యోనా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను. ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నీవు ప్రాముఖ్యమైన వాడివి దేవుడికి. చేప కడుపులో మొరపెట్టిన యోనా ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడి ఆజ్ఞ మేరకే ఆ చేప ఒడ్డున కక్కేసింది యోనాని. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వెళ్ళాడు నినేవకు. వెళ్ళి చెప్పి ఆ పట్టణమంతా రక్షణ పొందింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని సేవకుడనబడిన వాడు, దేవుని దాసుడనబడిన వాడు దేవుని సంకల్పంలో బతకాలి, దేవుడి సంకల్పంలో పనిచేయాలి, దేవుడి ప్రణాళికలో పనిచేయాలి, దేవుడి ఏర్పాటులో పనిచేయాలి. కానీ తన వ్యక్తిగతంగా తన సొంతంగా ఏమి చెయ్యటానికి లేదు. లేదంటే లేదు అంతే. పేతురు మరలా దోణి ఎక్కాడు, మరలా వల తీసుకున్నాడు. ఇంకా పేతురు ఒక్కడే కాడు. ఏదో సామెత ఉంటుంది లోకంలో, తాను చెడిన కోతట వనమంతా చెడిపిందంట. ఈ పేతురు మహానుభావుడు అట్లా చేశాడు ఆ పని. అక్కడ ఏమని ఉండాలి పేతురు? నాయనా సోదరులారా, మనమందరము ప్రార్థించుకుందామా, మోకాళ్ళు వేద్దామా, ప్రభువుని జ్ఞాపకం చేసుకుందామా, ప్రభువుతో మనం ప్రాధేయపడదామా? ప్రభువా మమ్మల్ని దర్శించు, ప్రభువా మాకు భయంగా ఉంది, ప్రభువా మా భవిష్యత్తు ఏంది అడుగుదామా? ప్రభువే ప్రార్థనలో గడిపేవాడే, ప్రభువే కొండ మీద ప్రార్థన గడుపుతున్నప్పుడు చూసారే, ప్రభువు అక్కడ కూర్చొని కాలి చోట కూర్చొని ప్రార్థన గడిపినప్పుడు చూసారే, ప్రభువు తెల్లవారుజామున అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు చూసారే, ఎన్నోసార్లు ప్రభు ప్రార్థనలో గడపక చూసిన వారే, ప్రభువుతో ప్రార్థనలో మీరు కూడా సమయం వెచ్చించి గడిపిన వారే, ప్రభు దగ్గర ప్రార్థన నేర్చుకుని అపోస్తులే, అలాంటి శిష్యులే మీరు. మరి ప్రార్థనలో గడపకుండా, ప్రార్థన చేయాలన్న ఆలోచన లేకుండా రాత్రి అయింది కదా, మనం విస్తారమైన చేపలు పట్టడానికి వెళ్దామా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్టు, నేనైతే వెళ్తున్నానని పేతురు అనగానే చూడండి, అందుకే సామెత ఉంటుంది కదా, యజమానుడు చెడినవాడైతే దాసులంతా చెడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఎలాగుంటారో కుమారులు అలాగుంటారు. ఇక్కడ శిష్యులలో ప్రధానుడు పేతురే చేపలు పడు, మేమేమి అతిథులమ్మా, నీతో మేము పద అని దోణి నిండా వీళ్ళే ఉన్నారో లేకపోతే ఎన్ని దోణులు తీసుకున్నారో మరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత వివరణాత్మకంగా ఇక్కడ రాయబడలేదు, కానీ మహానుభావులు అందరూ బయలుదేరారు, కానీ ఏ ఒక్కరికి ఒక్క చేప పడలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుడి చిత్తం. ఆమేన్. దేవుడి సంకల్పము మన ఎడల నెరవేర్చబడునుగాక. దేవుడి సంకల్పము మన ఎడల పరిపూర్ణముగా నెరవేర్చబడునుగాక. పేతురు ఎడల నెరవేర్చబడినట్లు మన ఎడల నెరవేర్చబడునుగాక, మన సంఘము ఎడల నెరవేర్చబడునుగాక. పేతురు, నువ్వు మనుషులు పట్టే చాలరు పేతురు, చేపలను ఎట్లా పడతావు? నాకు అనుభవం ఉంది. నేను 3.5 సంవత్సరాలు బాబు యేసయ్య దగ్గర శిష్యుడిగా చేరింది. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు చేపలు పట్టేవన్నో తెలుసా? నా వయసు ఎంత ఉందో తెలుసా? ఎన్నో సంవత్సరాల అనుభవం నాకుంది. నేను చేపలను ఇట్టే పట్టగలను. అది నాకు నాకు అది వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇలాంటి ఎన్ని భావాలతో ఉన్నాడో మహానుభావుడు పేతురు. ఎన్ని భావాలు ఉండకపోతే నీవు చేపలు పట్టే జాలరువు కాదు, మనుషులు పట్టే జాలరు అని ప్రభు చెప్పిన తర్వాత, ఆ పరిచర్యలో భాగస్థుడు అయిన తర్వాత, అదే పనిని 3.5 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు అనుభవించి, పొంది, చూసి, ప్రకటించి, అయ్యో 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 ఎన్నెన్ని. ఒక చిన్నది చనిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు, అయ్యా నా బిడ్డ రోగి అయింది, రాయ్యా.
వాళ్ళ దాసులు చెప్పారు, అయ్యా నీ బిడ్డ చనిపోయింది. ప్రభు అంటాడు, నమ్మిక మాత్రం ఉంచు, నీ బిడ్డ బాగుపడుతుంది, నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్పి అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ అందరు ఏడుస్తుంటారు. ఓ ఏడుపులు పెడబొబ్బలు. ఆ పాపను, ఆ చనిపోయిన శవం ఎక్కడైతే పెట్టారో ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసేస్తారు. అక్కడ ఎవరెవరు లోపలికి వస్తారు? శిష్యులలో 2-3 తప్ప ఎవరు లోపలికి రారు. ఇది ప్రత్యేకమైన అనుభవమా కాదా? అందులో పేతురు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్నదానా లే అని చెప్పినప్పుడు ఆ చిన్నది లేస్తుంది. ఆ అద్భుత కార్యము, ఆ ఆశ్చర్య కార్యము, ఆ మహత్కార్యము కనులారా చూశాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. ఇంతటి అద్భుతం చూసిన ఆ పేతురు మరలా వల పట్టుకోవడానికి ఎట్లా మనసు వచ్చింది? ఇలాంటి పాపిష్టి బతుకే అనేకులు చేస్తున్నారు. ఈ బతుకే బతుకుతున్నారు సంఘాల్లో. విశ్వాసులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు విడిచిపెట్టిన దాన్ని పట్టుకుంటారు, వదిలిపెట్టిన దాన్ని పట్టుకుంటారు. వద్దని ప్రభు చెప్పాడు, నేను విడిచిపెట్టానంటారు. వద్దని ప్రభు చెప్పాడు, అది నేను మర్చిపోయానంటారు. వద్దని ప్రభు చెప్పాడు, అది నేను అసహించుకుంటున్నాను. మరలా ఏ రోగం వస్తుందో, ఏ దరిద్రం వాటిల్లుతుందో, ఏ దుష్టుడు వాళ్ళని ఎత్తిన కూర్చుంటాడో మరలా వెళ్ళి పట్టుకుంటారు. వద్దన్న ఉద్యోగానికి వెళ్తారు, వద్దన్న వ్యాపారానికి వెళ్తారు, వద్దన్న ఆ వ్యసనాలకు వెళ్తారు. తాగుడు మానేశానంటారు, మరల తాగుతారు. తిరుగుడు మానేశానంటారు, మరల తిరుగుతారు. కక్కిన వాంతికి తిరగబడి తినే కుక్కలాగా ఆ నీచమైన సంస్కృతి, ఆ నీచమైన బుద్ధి ఈనాడు క్రైస్తవ సమాజములో తిష్ట వేసుకొని ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ప్రభు పేరిట జీవము గల దేవుడి దాసుడిగా హెచ్చరిస్తున్నాను. ఈ గుణం, ఈ స్వభావము నీలో ఉన్నట్లయితే యోనా చేప కడుపులో, తిమింగముల కడుపులో ఆ మొరపెట్టినట్టు ఒక గడియ రాబోతుంది. అక్కడ నుంచి నువ్వు బిక్కుమంటూ కన్నీళ్లు గారుస్తూ భయంతో, దుఃఖంతో ఆయన వైపు చూసు గడియ రాబోతుంది. అది రాక మునుపే నీవు తిరిగి ప్రభు వైపు తిరుగు. అధికారము గల దేవుడి సేవకుడిగా చెప్తున్నాను ఈ మాట. పేతురు వెళ్ళాడు, తిరిగి దోణి తీసుకొని, చేపల వల తీసుకొని ఏం సాధించాడు? వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. నువ్వు ఏమీ సాధించలేవు. తిరిగి లోకంలోకి వెళ్ళి, తిరిగి నీ పాప జీవితం వైపు వెళ్ళి, తిరిగి నీ పాత బ్రతుకుల్లోకి, పాత జీవితంలోకి వెళ్ళి, తిరిగి నీ పాత స్వభావాన్ని ధరించి నువ్వేమీ సాధించలేవు. విడిచిపెట్టు ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని విడిచిపెట్టు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయెను. నువ్వు క్రొత్త వ్యక్తివి. క్రీస్తు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడో, క్రీస్తు సంకల్పం ఏమిటి, క్రీస్తు ప్రణాళిక ఏమిటి, యేసు క్రీస్తు ప్రభు నీ గురించి ఏం ఆశించాడో అది కనిపెట్టు దేవుడి సన్నిధిలో. నువ్వు ఎవరివైనా సరే పాత ఆలోచనలు చెయ్యకు, పాత బ్రతుకుట కొరకు నువ్వు అటువైపు తిరగకు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందెదరు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరేమవుతారంట? శక్తిమంతులగుదురు. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిమంతులవుదురు, శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. దేవుని సంగమా, ప్రభు చిత్తమైతే, ప్రభుడు అక్కడ ఆలస్యమైతే రేపటి దినాన మరి అటు పిమ్మట మరికొన్ని దినములు ఈ పరిశుద్ధాత్మ అనే అంశమును మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, జీవము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, పరిశుద్ధాత్మ అను అంశమును దేవా ఈ దినాన నీవు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు.
దేవా ఇట్టి అంశము ద్వారా, ఇట్టి సందేశముల ద్వారా నాతో, మాతో, సంఘముతో దేవా, ఎక్కడి నుండి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు వీక్షిస్తున్నారు వారందరితోనూ మాట్లాడమని, నీ ఆత్మ పరిచర్యలో, నీ ఆత్మ పరిచారకులుగా మమ్మలను బలపరిచి, స్థిరపరిచి, నీ రాకడాలో ఎత్తబడు గుంపులో మమ్మల్ని ఉండునట్టు మమ్మల్ని సిద్ధపరచమని, పరిశుద్ధాత్మ అను అంశమును, పరిశుద్ధాత్మ అను సందేశములను నిరంతరాయముగా నీ ఆత్మ ప్రత్యక్షతలో నీ ఆత్మతో నడిపించమని, బోధించమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ప్రత్యక్షపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడుండును గాక.